రఫీ గారు ఇక్కడ చాలా క్లియర్గా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు మనకు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ప్రచార శైలి కూడా మారింది. సో ఈ శైలి మంచిదేనంటారా? అంటే ర్యాంప్ వాక్లు వేస్తున్నారు, డీజే సాంగ్స్ పెడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు, ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రచారం మంచిదంటారా? మీరు ఎలా చూస్తారు దాన్ని? నమస్కారం సార్. అలాగే మీకు అలాగే ప్యానెల్లో మిత్రులకి రాజనీతి వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. సార్, గతంలో ఎన్నికల ప్రచారాలు ఒక రకంగా ఉండేవి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది, మార్పులు జరిగింది. వచ్చినటువంటి మార్పుల్ని దాన్ని ఆకలింపు చేసుకొని ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అంతకుముందు వీధుల్లో సభలు పెట్టేవాడు, ప్రతి వీధిలో ఒక సభ పెట్టి చెప్పేవాడు. ఇప్పుడు ఆ సభలు లేకుండా ఇంటింటికి వెళ్ళి ప్రచారం, లేదా అధినాయకులు వచ్చి ప్రధాన కూడళ్లలో మాట్లాడటం అనేది మార్పులు చూసినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. మెయిన్గా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఎన్నికల ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ఇందాక నాకు ఎవరు కనిపించట్లేదు, నేను రాజశేఖర్ గారు ఉన్నారు, రాజశేఖర్ ఆయన ఇంకా ఎన్నికల ప్రణాళిక పెట్టలేదంటే మేము ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తాం. ఇవాళ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, ప్రజలకి ఇచ్చాం. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏ విషయాలు మా పార్టీ ద్వారా, మా కూటమి ద్వారా మీరు కావాలనుకుంటున్నారో తెలియజేయండి అని చెప్పేసి ఓపెన్ గా పెట్టాం. అది ఇంకా ఒక వారం రోజులు పడుతుంది. ఇంత లోపల లాస్ట్ రాజమండ్రిలో మేము ప్రకటించినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, బుల్లెట్ పాయింట్స్, అది ఇప్పటికే 85% ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. ప్రతి గడప గడపకి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవన్నీ కూడా సభల్లో, ఈవెందో భువనేశ్వర్ గారు కూడా సభల్లో చెప్తా ఉన్నారు. కాబట్టి మేము వస్తే ఏం చేస్తామో ఈ సూపర్ 6 కాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు చెప్పారు. ఇసుకని ఫ్రీ చేసేస్తాం, అది మరి ప్రజలకి అవసరమైనటువంటి అంశమే. అలాగే అనేక విషయాలు విదేశీ విద్యకు సంబంధించి కానీ, లేదా మేము వస్తే మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ సూపర్ 6లో లేవు. కాబట్టి అనేక, ఇప్పుడు తర్వాత మొన్న ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ₹1.5కే యూనిట్ కరెంట్ ఇస్తాము ఆ 6 జోన్లకు కలిపి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము వస్తే ఏం చేస్తామో చెప్తున్నాం. అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇక మేనిఫెస్టో తయారైన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఇంకా నామినేషన్లు ఈ నెల 18కి కానీ స్టార్ట్ అవ్వవు. 18 నుంచి 20 దాకా ఉన్నాయి. కాబట్టి ఇంత లోపల మొత్తం చెప్పాలని లేదు, ప్రజలకు కావాల్సింది చెప్తున్నాం. మా ప్రభుత్వం గతంలో 2014-19లో చేసినటువంటి పనులు, రాజధాని నిర్మాణం కానీ, అలాగే పోలవరం కానీ అవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం. యువతకు సంబంధించి వస్తే ఈ మద్యం ఇప్పుడు ఏదైతే ఇవాళ మద్యం అమ్ముతున్నారా, డీటెయిల్స్ లోకి వెళ్దాం. అంతకు లోపు ఇప్పుడు ఏంటంటే మనం చూసాం ఇందాక రాజశేఖర్ గారు ఏమీ చెప్పట్లేదు, మేము వస్తే ఏం చేస్తున్నాం చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డిని దించటమే మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని దించేటువంటి అంశం కూడా ప్రజల ముందు ఎజెండాగా పెట్టాం, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే అతను ప్రజాస్వామ్యాన్ని, ఇవాళ ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చిందండి, 48 గంటల్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పింది. ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైతే ఆరోపణలు, వల్గర్ లాంగ్వేజ్ వాడాడో మళ్ళీ నిన్న అదే వాడాడు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా. కాబట్టి ఈ నోటీస్ చాలా సీరియస్ కాబోతుంది. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ ఠాకరేకి 6 సంవత్సరాలు ఓటు హక్కు తీసేశారు. నేను ఎలక్షన్ కమిషన్ లెక్క చేయను, నేను ఎవరినైనా లెక్క చేయను, నేను రిప్లై ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాను అనుకోండి, ఖచ్చితంగా దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అతను రాజ్యాంగానికి అతీతుడేం కాదు. అతని దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు, విపరీతం డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ రాజ్యాంగం అనేది ఇక్కడ ఒకటి ఉంది, అందరికీ అది సమానంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇస్తే 24 గంటల్లో మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎన్నికల సంఘానికి ఇచ్చాం మేము.